ఈ ముగింపు ఆరాధన, ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం తీసుకున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. పొద్దున్న ఎట్లా ఒక చిన్న తలంపు వచ్చిందో ఇప్పుడు ఒక చిన్న తలంపుతో దేవుడు నింపాడు. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత సార్వత్రిక క్రీస్తు సంఘ విశ్వాసికి వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ వచనం. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి, అయ్యా చెప్పలేదా? 18వ అధ్యాయం 33వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 18వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి, ఇజ్రాయేలు రాజు అతని కవచపు బండల సందున కొట్టగా, అతడు నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొంచెం పొమ్మని తన రథసారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయను. అయినను ఇజ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియాలకు ఎదురుగా తన రథము నిలిచెను. ప్రొద్దుగూకు వేళ అతడు చనిపోయాను. ప్రభునందు ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగములో ఈ ఇజ్రాయేలు రాజు ఎవరో తెలుసా? దినవృత్తాంతములు 2వ గ్రంథంలో చూసాం కాబట్టి ఆయన ఎవరో మనకి తొందరగా తెలియదు. కానీ చదివిన సమాచారం గుర్తుంటే మాత్రం అర్థమవుతుంది. ఎవరు? యెహోషాపాతు యోధారాజు, ఇజ్రాయేలు రాజు ఆహబు, యెజబేలు భర్త ఆహబు. ఆహబు రాబోత్కిలా మీదకి యుద్ధంగా పోవడానికి బయలుదేరి తన 400 మంది ప్రవక్తలను అడిగాడు. వాళ్ళు ప్రవచించారు, రాజా నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా గెలుస్తావు, దాన్ని ఓడించేస్తావని 400 మంది చెబుతున్నారు. ఇలా కూర్చున్నాడు ఇజ్రాయేల్ రాజు ఆహబు. పక్కన ఇంకో చేరేసాడు, యూదారాజు అయిన యెహోషాపాతును కూర్చోబెట్టాడు. ఆయన అడుగుతున్నాడు, యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని. అంటే 400 మంది ప్రవచించే వాళ్ళు యెహోవా ప్రవక్తలు కారని యెహోషాపాతు గుర్తుపట్టాడు, కానీ ఆహబు గుర్తుపట్టట్లేదు. కానీ 400 మంది కూడా యెహోవా నిశ్చయముగా నీకు రామోత్కిలా అప్పగిస్తాడు ఇల్లు అంటున్నారు వీళ్ళు. ఇదంతా మొదటి రాజుల గ్రంథం చివరి అధ్యాయంలో ఉంది. అయితే మీకాయని పిలిపించారు. మీకాయ చెప్పాడు, కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, ఎవడింటికాడు బొండి, యుద్ధం వద్దు ఏమొద్దని. కానీ రాజు కోపం వచ్చింది. అప్పుడు ఈ మీకాయ చెప్పాడు దేవుడు అతనికి చూపించిన దర్శనం. దేవుడు ఏం ప్లాన్లో ఉన్నాడు దర్శనంలో చెప్పాడు. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా దేవదూతలందరూ కుడి పక్కన ఎడమ పక్కన ఎడవ పార్శ్వమున నిలవబడి ఉన్నారు. యెహోవా దేవుడు అడుగుతున్నాడు, ఆహబు రాజు ఇప్పుడు రామోత్కిల మీదకి ఇద్దరికి వెళ్ళి చచ్చిపోవాలి, ఎలా చేస్తే బాగుంటుందో ఒక ప్లాన్ చెప్పండి అంటే, కొందరు ఇలాగున్నా కొందరు అలాగున్నా చెబుతా ఉంటే మధ్యలో ఒకడు వచ్చి నుంచున్నాడు. ఏంద్ర సంగతి అంటే, నేను చెప్తా, ఆయన దగ్గర ఉన్న 400 మంది ప్రవక్తల నోట నేను అబద్ధమాడు ఆత్మగా ఉండి అబద్ధం ఆడిచ్చి పంపిస్తా, ఆడు చచ్చిపోతాడు. ఓ సూపర్, అలాగే జేబు కలుగుతుంది వెళ్ళన్నాడు. ఆ ఆత్మ వచ్చి 400 నోట్లో ఏముంది, అబద్ధమాడ ఆత్మగా ఉండి వెళ్ళు గెలుస్తావు అన్నాడు. యెహోవా సెలవిస్తున్నాడు వెళ్ళు అంటున్నారు. కానీ మేకాయి ఈ దర్శనం చెప్తే మేకాయని కొట్టి మేకాయకి కఠినమైన ఆహారం పెట్టి, నేను ఇద్దరికి వెళ్ళొచ్చేదగ్గర జాగ్రత్త కాపలా పెట్టండి అంటే మేకాయి చెప్పాడు, అసలు నువ్వు వస్తేగా. వెళ్ళాడు. యుద్ధం మంచి రంజుగా జరుగుతుంది. ఆ టైంలో ఆహాబు రాజు ఏం చేశాడంటే, తన రాజ వేషమును వేసి ఒక మామూలు సైనికుల్లాగా రథం ఎక్కాడు. యెహోషువాకేమో రాజవస్త్రంలో ధరించుకొని, యెహోషాపాతు రాజవస్త్రం ధరించుకొని వెళ్ళాడు. జనులందరూ యెహోషాపాతే రాజు అనుకొని చుట్టుముట్టేశారు. భయపడి పారిపోయాడు ఆయన.
అరే నన్ను అనుకోండి వీళ్ళందరూ కలిసి ఇట్లా చంపుతున్నారు అని పారిపోయాడు. ఈలోపు ఎవడో ఒకడు గురి చూడకయ్యే తన వింటిని ఎక్కువబెట్టి లాగ్గొట్టాడంట. గురి పెట్టి కొట్ల, వాక్యం ఏమనుంది? ఒకడు గురి చూడకయ్యే తన వింటిని ఎక్కుబెట్టి ఇజ్రాయేలు రాజు అతని కవచపు బండల సందున కొట్టగా అతడు నాకు గాయము తగిలిందని సాయంత్రానికి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి పరమార్థం చెప్తున్నాను నేను. ఇప్పుడు ప్లాన్ ఎవరిది? యెహోవా దేవుడిది. ఈయన ఎట్లాగని వేసేయాలని. వాడెవడో గురి చూడకుండా వేస్తే తగిలింది ఎవరికి? ఈ మారువేషంలో ఉన్న రాజుకు తగిలేసింది. వాడు గురి చూడకుండా వేస్తే ఈడికి ఎలా తగిలింది? అది ఎటో వేస్తే అది వచ్చి ఇటు తగిలిందంట. అది కూడా కరెక్ట్గా కవచపు బండల సందుని తగిలింది. అంటే ఆ సందు ఖచ్చితంగా హార్ట్కి దగ్గరలో వెళ్ళిపోయిందంటే గాయమైంది. సాయంత్రానికి చచ్చిపోయాడు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఈ వింటి ఈ బాణముల గురించి బైబిల్ గ్రంథంలో ఒక లేఖనం ఉంది. తెలుసా ఎవరికైనా? ఐడియా ఉంటే చెప్పండి, అయితే పర్లేదు, నేను చెప్తాను. వింటిని గురించి బాణముల గురించి ఒక లేఖన సారాంశం ఉంది. విశ్వాసుల గురించి చెప్పాడు. అయ్యా అంబులు పోదే, దానికి ముందు వచ్చిందని చెప్పండి. యవ్వన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో, ఎన్నో అధ్యాయం? 127వ కీర్తన 4వ వచనం. యవ్వన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఇప్పుడు ఫ్యాక్ట్గా చెప్తున్నాను నేను. 127వ కీర్తన 4వ వచనాన్ని ఎన్నోసార్లు నేను ఎత్తిపట్టి ప్రార్థన చేశాను, కానీ దాని సబ్జెక్ట్ నాకు తెలియదు. యవ్వన కాలమున పుట్టిన బిడ్డలు కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అని, అలాగూ నన్ను జయి ప్రభువా అని ప్రార్థన చేసి అనేకులను చేయమని ప్రార్థన చేసేవాడిని, కానీ దీంట్లో ఉన్న సబ్జెక్టు నాకు అర్థం కాల. అయితే ఈ వాక్యము పట్టుకొని మూలవాక్యంతో పాస్టర్ సైమన్ గారి 25 సంవత్సరాల వివాహోత్సవ కార్యక్రమంలో చెప్పాడు ఓఫ్రి గారు. విన్నారు ఎవరైనా? నేను అప్పుడు పెట్టాను వాక్యాన్ని గ్రూప్లో. మర్చిపోమాకండి, కొన్ని విషయాలు మర్చిపోకూడదు. నేను చెప్తుంటా 2012లో గోపి గారి జ్ఞాపకార్థి కొడుకులో పలానా కోడికల్లో పలానా అయ్యగారి విషయం అని చెప్తుంటా కదా. అలాగే ఏదైనా వింటే అది ఎప్పుడు జరిగింది, సబ్జెక్ట్ ఏంటో మైండ్లో పెట్టేసుకోవాలి. ఆ కూడికలో చెప్పాడు. ఆ సబ్జెక్టు కూడా తీసుకోవడంలో చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. యవ్వన కాలమున పుట్టినటువంటి కుమారులు అని అంటే ప్రభునందు పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు రక్షణ పొందిన విశ్వాసులు. ఎవరి చేతిలో బాణములు? బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఎవడు బలవంతుడు? సర్వశక్తిమంతుడు ఎవరు? దేవుడు. ఆయన చేతిలో వీళ్ళు బాణాలు. ఆ బాణాలతో అంబుల పొదిలో నింపుకున్నవాడు ఎవడు? అయ్యగారు చెప్పిన మాట, సేవకుడట. ఆ రోజు చెప్పాడు అయ్యగారు, సైమన్ అంబుల పొదిలో కొన్ని బాణాలు ఉన్నాయి. సేవకులు తయారు చేశాడు ఆయన. ఎవాంజలిస్టులను తయారు చేశాడు, సేవకులను తయారు చేశాడు. చాలామంది ఉన్నారు. ఆ రోజు ఆ 25 సంవత్సరాల యానివర్సరీలో కూడా చాలామంది అభిషేకం తీసుకున్నారు. అయ్యల గారు అభిషేకం ఇచ్చిన తర్వాత ఈ వాక్యం చెప్పాడు.
అప్పుడు ఆయనకి దేవుడు ప్రేరేపించిన ప్రేరేపణ ఏది? తన అంబుల పొదిలో, వారితో తన అంబుల పొదిలో నింపుకునిన వాడు ధన్యుడట. అంతేకాదు, వాళ్ళు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో. ఎవరు విరోధులు? ఎవరు విరోధులు? సార్వత్రిక క్రీస్తు సంఘమునకు విరోధులు ఆహబు మనస్తత్వం కలిగిన వాళ్ళు. సార్వత్రిక క్రీస్తు సంఘమునకు విరోధులు ఒక యెజబేలు. ఆ రోజు అయ్యగారు చెప్పిన సబ్జెక్టు వేరు, నాకు ఈరోజు దేవుడు చెప్పమన్నమాట చెప్తున్నా. యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలే, కానీ బాణంగా ఉంటే దేనికి పనికిరాదు. అది ఒక అంబుల పొదిలో నింపుకోవాలి. అంటే ఒక సేవకుని చేతిలో, అంటే అంబులో ఆ బాణం ఉన్నప్పుడు ఆ నింపుకుని వాడు ధన్యుడు. అతనితో కలిసి ఇతను గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. అంటే గుమ్మములో తమ విరోధులైన వాళ్ళు సార్వత్రిక క్రీస్తు సంఘానికి ప్రస్తుత ప్రపంచంలో భయంకరమైనటువంటి విరోధి యెజబేలు అనే స్త్రీ. ఏం చేస్తుంది? సంఘాన్ని తడబాటులో పెట్టి సంఘాన్ని చాలా వరకు అది నాశనమునకు నడిపిస్తుంది. బైబిల్ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా, మార్టిన్ లూథర్ సంస్కరణ ప్రారంభించి ఇన్ని సంవత్సరాలైనా, విలియం కేరీ ఇంత ప్రయాసపడి అనేక భాషల్లోకి తర్జుమా చేసిన, ప్రతి వారు తమ చదువుకున్న సొంత భాషలో బైబిల్ ఉన్న ఆ బైబిల్ ఉన్న వాక్యమును అర్థం కాకుండా తడబాటులో పెట్టి, వందల తడబాటులో పెట్టి నడిపిస్తుంది ఎవరు ఇప్పుడు? మరి బైబిల్ వాళ్ళ భాషలో ఉందా, వేరే భాషలో ఉందా? సరే, వేరే భాషలో ఉంది, సరే మాకు అర్థం కాలేదు, అర్థం కాగలా చేసామంటే వేరు. కానీ వాడు చదువుకునే పుట్టి వాడు పెద్ద అయిన తర్వాత వాడు చదువుకున్న ఏ చదువు అయితే చదివాడో, తన లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంట్లోనే బైబిల్ వచ్చినా సరే ఆ బైబిల్ చదువుతున్న వ్యక్తికి అర్థం కాకుండా వాడి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసినటువంటి, అసలు మనోనేత్రాలకి యుగ సంబంధమైన దేవతలు గుడ్డితనం కలుగు చేసి రక్షణ పొందకుండా చేస్తున్నాయి. రక్షణ పొందినోడికేమో ఈ యెజబేలు గుడ్డితనం కలుగు చేసి వాక్యములో ఉన్న సంగతులను అర్థం కాకుండా చేస్తుంది, తడబాట్లకు నెట్టేసింది. అందుకనే ఇప్పుడు సార్వత్రిక క్రీస్తు సంఘంలో బాప్తిసాలు 3-4 రకాలు. ఏదో సత్యమో దాన్నే చేయాలిగా, చేస్తున్నారా? ముంచుల్లో ఉన్నవాళ్ళు ముంచుల్లో ఉన్నారు, చిలకరింపులో ఉన్నవాళ్ళు చిలకరింపులో ఉన్నారు, జెండా కింద ఉన్నారు, యాసు అనేవాళ్ళు దాని కింద ఉన్నారు. ఏ ఊడికి ఆడు వాళ్ళకి అర్థమైన దాంట్లోనే కూర్చున్నారు తప్ప, ముంచుడు అని 47 ఏళ్ళుగా ప్రవక్త పనిచేసి డిబేట్లు పెట్టి వాక్యం చెప్పి ఎంత ప్రయాసపడుతున్నా సత్యం తిరుగుతున్నారు వీళ్ళు, తిరగట్లా. కారణం యెజబేలు అనే ఒక స్త్రీ. కాబట్టి ఈనాడు యవ్వనస్తులైన వారు దేవుని చేతిలో బలవంతుని చేతిలో బాణములైన వారు ఎక్కడుండి, ఏ అంబుల పొదిలో ఉండి దాన్ని వినియోగించే దైవజనుడు ఎవరో గుర్తుపట్టి ఆయనతో కూడా నువ్వు ఉన్నప్పుడు నువ్వు గురుసోడు అవసరం లేదు, ఎక్కువ పెడితే చాలు. ఏమవుతుంది? ఎక్కడ తగలాలో అక్కడ తగులుద్ది. అలా వేసే బాణాలుగా మీరు తయారవ్వాలనే దేవుడు ఈ తరములో అద్దంకి రంజిత్ తోఫీర్ గారిని ఏర్పరచుకున్నాడు. అదే విషయాన్ని థాయిలాండ్లో అయ్యగారు చెప్పాడు. ఏమనంటే 44 సంవత్సరాల క్రితం 1982లో దేవుడు నాకు ఇచ్చిన దర్శనంలో చెప్పిన మాట ఏంటంటే, ఈ యెజబేలును పడగొట్టే ఏలియాలు కావాలి. యెజబేలు సంఘంలో ఉందా లేదా? ప్రకటన 2:20 ప్రకారం. అప్పుడు యెజబేలు ఉందంటే ఎవరు ఉండాలి, ఎవరు కావాలి? ఏలియా కావాలి కదా. మరి ఏలియా కావాలంటే మరి ఏలియాలు తయారవ్వాలి కదా. ఏలియాలు తయారు చేసే పని నీకు అప్పగిస్తున్నా, నువ్వు చెయ్యి అని దేవుడికి ఏలియాలు తయారు చేసే పని అప్పచెప్పాడట. అందరూ నన్ను ఏలియా అనుకుంటున్నారు, కానీ నేను ఒక ఏలియానే, కానీ నా పని అది కాదు.
నేను ఏలియాలను తయారు చేసే పనిని అయ్యగారు అక్కడ 27వ తారీఖు ఉదయకాలం ముందు చెప్పిన వాక్యంలో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా సంఘములో ఉన్న విశ్వాసులందరూ ఏలియాల సమాజంగా తయారవ్వాలంటే ఊరుకుని ఎవరు రక్షణ పొందాలి, బలవంతుని చేతిలో బాణంలాగా ఉండాలి. బాణం ఉంటే సరిపోదు, ఒక అంబులు పొదిలో నువ్వు దాన్ని నింపుకొనినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన అంబులు పొదిలో నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడు అతడు సిగ్గుపడక, ఎందుకు సిగ్గుపడ్డా? చేతిలో అంబులు ఉన్నాయి కాబట్టి. ఆయన అంబుల పొదిలో ఏమున్నాయి? బాణాలు ఉన్నాయి కాబట్టి గుమ్మములో తన విరోధులతో ఆయన వాదిస్తాడు, మాట్లాడతాడు, తయారు చేస్తాడు ఏలియల్లాగా. అందుకనే అయ్యగారికి శుభాకాంక్షలు చెప్పాను. నేను కూడా అయ్యగారికి నమస్కరించి కాళ్ళకి అయ్యగారికి కూడా శుభాకాంక్షలు చెప్పాను. సేమ్ ఇలాగే ఏలియాల నిర్మాణకుడైన మహా ఏలియాకి దేవ దర్శన దినోత్సవ శుభాకాంక్షలు అయ్యగారని చెప్పాను. అయ్యగారు చిన్నగా నవ్వాడు. మరి ఏలియా నిర్మాణం చేసేది మహా ఏలియాగా. మహా ఏలియా అలా గుర్తుపట్టలేకపోతున్నారు ఉన్నాడు. సరే పట్టపోయినాడు. కానీ ప్రస్తుతానికైతే యెజబెలు ఆనాడు ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ఉంది ఆనాడు. ఇప్పుడు ఎక్కడ ఉంది? సంఘములో ఉంది. తుయాతెర సంఘములో ఉంది. సంఘము ఇప్పుడు ఒక్కచోటే ఉందా? ప్రపంచవ్యాప్తంగా ఉందా? ప్రపంచములో ప్రతి దేశములో, ప్రతి రాష్ట్రములో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలములో, ప్రతి గ్రామములో సంఘాలు ఉన్నాయి. అంటే ప్రతి చోట అది కంపల్సరీగా వేసుకొని తిష్ట కూర్చుంది. దాన్ని ఇప్పుడు అర్జెంటుగా ఏం చేయాలి? అందుకనే కర్మేలు ప్రార్థన ప్రపంచం మొత్తం అన్ని గ్రామాల, రాష్ట్రాల, జిల్లాల్లో ఉండాలని ప్రార్థన చేస్తున్నాం మనం. అది జరిగిన నాడు, బాణాలు తయారైన నాడు గురి చూడకుండా వదిలితే ఏమవుతుంది? అటువంటి బాణములుగా దేవుడు మిమ్మల్ని తయారు చేయాలని చూస్తున్నాడు. ఆయన తయారు చేయడానికి రెడీగా ఉన్నాడు. మనమైతే తయారవడానికి సిద్ధంగా ఉందామట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. రండి ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి నాయన మీ దాసుని సిలువు చాటును మరుగుపరుచుకుని మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. చేరవచ్చిన బిడ్డలు వారి అవసరతలు క్రీస్తు యేసు నామములో మీరు తీర్చిపెట్టి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని, చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని మా కొరకు త్వరగా రానయ్యున్న పరిశుద్ధ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను పరమతండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మచనీయుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ ప్రజలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, శిలువ రక్తమునకే జయం. ప్రభు యేసునామ సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. యవనస్తులు చకచక కిందకి